ఫుట్పాత్ దగ్గర ఒక 7-8 మందో జనం గుమిగూడి ఉన్నారు. ఏదో వాళ్ళు ఒక బెడ్షీటో ఏదో పట్టుకొని ఇలాగా ఏదో ప్రొటెక్షన్ ఏదో దాన్ని కనబడకుండా దాస్తున్నారు. మా ఫ్రెండ్ వెళ్ళి ఏంటి సంగతి అని కనుక్కుంటే వాళ్ళు అన్నారు, ఇలాగ ఒక ఊరు నుంచి వచ్చాము, ఈవిడ నిండు చూలాలు డెలివరీకి సిద్ధంగా ఉంది, డెలివరీ కానీ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే వాడు ఆ టెంపో వాడు ఇక్కడ దారిలో దింపేశాడు, వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు డెలివరీ అవుతోంది, ఏం చేయాలో తోచట్లేదు, మేమంతా చాలా కంగారులో ఉన్నాము అన్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ వచ్చి నా దగ్గరికి వచ్చి, ఎవరై నువ్వు డాక్టర్ కదా, నువ్వు వెళ్ళి సాయం చేయకూడదు అన్నాడు. ఎన్నో డజన్ల కొద్ది డెలివరీస్, డజన్ల కొద్ది సిజేరియన్ సెక్షన్స్కి అసిస్ట్ చేయటం, ఈ ఎపిసియాటమీస్ చేయటం, ఇవన్నీ నాకు బాగా అలవాటైపోయింది. కాబట్టి అక్కడ డెలివరీ ఉంది అంటే నేను వెనకాడలేదు, నిర్భయంగా వెళ్ళాను. వెళ్తే అప్పుడే క్రౌనింగ్ అవుతుంది, అంటే పాప తలకాయ బయటకు వస్తుంది, మెల్లిగా బయటకు వస్తుంది, డెలివరీ అవుతోంది. నేను అన్నాను, బాబు నాకు ఒక బ్లేడ్ కావాలి, ఒక కత్తెరన్న కావాలి, తర్వాత దారం కావాలి, ఎందుకంటే అంబలికల్ కార్డుని మనం టై చేసి కట్ చేయాలి, పిల్లను విడదీయాలి ప్లసెంటా తల్లి నుంచి. అంటే 2 మనుషులు వెళ్ళారు అవి తీసుకురావడానికి. ఈ లోపల డెలివరీ అయిపోయింది. ఆ పుట్టిన మగ పిల్లవాడు వాడు ఏడవట్లేదు. సరే కొంచెం తట్టి నోరు అంత మ్యూకస్ అంతా క్లియర్ చేసిన తర్వాత కాసేపటికి ఏడ్చాడు. అమ్మాయి అనుకున్నాను. కత్తెర ఇంకా రాలేదు, ఆ దారం కూడా రాలేదు. అమ్మాయి దగ్గర ఉన్నటువంటి గుడ్డ పీలికలు అలాగే చింపి దాన్నే అంబలికల్ కార్డుకి కట్టేసి అంతలోనే కత్తెర వచ్చింది. అది ఏమిటి అంటే పాన్ షాప్ లో వాడుకునే కత్తెర, తుప్పు పట్టిపోయి ఉన్నది. దాంతోనే అంబలికల్ కార్డుని కట్ చేసి విడదీసేసాను. బ్లీడింగ్ అవుతుందా లేదని చూశాను, ఎందుకంటే రక్తస్రావం బాగా జరిగే అవకాశాలు ఉంటాయి డెలివరీ తర్వాత. నాకు మా ప్రొఫెసర్ గారు చెప్పిన పాఠం గుర్తుకొచ్చి, ఆ ఏరియాలో గట్టిగా గర్భ సంచి ఒక క్రికెట్ బాల్ లాగా కావాలన్నమాట, గట్టిగా అయితేనే ముడుచుకుపోతేనే ఇంకా బ్లీడింగ్ ఆగిపోయినట్టు లెక్క. సో అది అయిందా లేదో చూసుకున్నాను. ఆ తర్వాత బేబీని ఆ తాతగారికి ఇచ్చేసి, మీరు ఇక్కడి నుంచి సరాసరి హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా టెటనస్ ఇంజక్షన్లు ఇవ్వాలి, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఇలా ఫుట్పాత్ మీద డెలివరీ జరిగిందన్న విషయం కూడా చెప్పండి, వాళ్ళకి అర్థం చేసుకుంటారు అని చెప్పాను. దీంట్లో గమ్మత్ ఏంటంటే, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ కుతుబ్ మినారు, ఫుట్పాత్ మీద ఎక్కడో ఊరి నుంచి వచ్చిన అమ్మాయి అక్కడ డెలివరీ, అండ్ డాక్టర్ అక్కడ రెడీగా ఉండటం, నా రూపంలో డాక్టరు ప్రత్యక్షం కావటం, ఇది ఎంత గ్రేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది నాకు. ఇలాంటి సందర్భం, ఇలాంటి అవకాశం ఈజ్ గాడ్ గివెన్. ఇది ఒక దేవుడే ఇవన్నీ ఒక సేవ చేయడానికి మార్గం చూపించినట్టుగా అనిపించింది నాకు. చాలా సంతోషం అనిపించింది.